హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ ఛానల్ ధమాకా దివ్య. సో ఇవాళ నేను చిల్లీ పన్నీర్ చేయబోతున్నా. సో లెట్స్ గో. పన్నీర్ కోసం ఇంగ్రీడియంట్స్ నేను ఆల్రెడీ కట్ చేసుకున్నా. అవి ఏమేమంటే 2 types ఆఫ్ ఆనియన్స్, అంటే 2 typesగా కట్ చేసుకున్నా. ఒకటి ఫైన్గా చాప్ చేయాలి, ఇంకోటి కొంచెం బండగా కట్ చేసుకోవాలి. బండగా కట్ చేసుకోవాలి. తర్వాత ఫైన్లీ చాప్డ్ గార్లిక్, అంటే ఒక 4 tablespoons గార్లిక్ అలాగా. దెన్ గ్రీన్ చిల్లీస్తో ఒక గ్రీన్ చిల్లీ పేస్ట్ చేయాలి, అంటే ఇలా. దెన్ కార్న్ఫ్లోర్ కావాలి, అంటే పన్నీర్ని టాస్ చేయడానికి. దెన్ కొరియాండర్ అవి కావాలి. సాల్ట్ యాడ్ చేసేసాము. సో ఇందులోకి మనం 1 table మీకు నచ్చినంత బ్లాక్ పెప్పర్ పౌడర్ వేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం 2 tablespoons ఆఫ్ కార్న్ఫ్లోర్ వేయాలి. ఇప్పుడు మనం దీన్ని టాస్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ హీట్లో ఉన్న ఆయిల్లోకి మన పన్నీర్ని యాడ్ చేసి ఫ్రై చేయాలి, సెమీ ఫ్రై టైప్. ఈ కలర్లోకి రావాలి, అంటే సెమీ ఫ్రై టైప్లో. ఈజీ మెథడ్ ఏంటంటే కొన్ని క్యూబ్స్ ఆఫ్ పన్నీర్ని తీసుకొని వేసేయడం. ఇవి మూవ్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఒకటి అతుక్కపోతాయి. ఇప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉందని నేను అమ్మ హెల్ప్ తీసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్ కదా, మా అమ్మాయి ఈవినింగ్ అయిందంటే ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటుంది. అండ్ కుకింగ్ ఏంటంటే తనకి చాలా ఇంట్రెస్ట్. కుకింగ్ అంటే ఏదో ఒక రెసిపీ తనే యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. సో ఏదైనా చిన్న హెల్ప్ కావాలంటే మాత్రం నేను వచ్చి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మళ్ళీ కామెంట్స్లో పెట్టేది ఏంటంటే పిల్లతో వంట ఇస్తున్నారా అని అనుకోవద్దు. ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ ఇంట్రెస్ట్. ఈరోజు వంట నేర్చుకుంటేనే కదా రేపొద్దున వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు స్వయంగా చేసుకోవడానికి ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ మై ఒపీనియన్ ఈస్. ఓకే, సో ఇప్పుడు మనం సాస్ చేయాలి. సో ఆ సాస్ కోసం మనం ఒక ప్యాన్ తెచ్చుకుందాం. ప్యాన్ కానీ వాక్ కానీ వాడచ్చు. అంటే కొంచెం పెద్ద ప్యాన్ తీసుకుంటే మంచిగా కుక్ చేయొచ్చు వాటిని. సో ఇప్పుడు మనం ప్యాన్ని పెట్టేసుకున్నాక ఇందులోకి మనం 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేయాలి. సో ఇప్పుడు ఇది హీట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇందులోకి మనం ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసేయాలి ఫస్ట్. వేసేసి బాగా మిక్స్ చేయాలి. సో ఇవి కొంచెం కలర్ వచ్చాక మనం గార్లిక్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 tablespoon గార్లిక్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గార్లిక్ని గ్రైండ్ చేసాము, అది యాడ్ చేసేయాలి. సో ఇది అంతా బాగా కలవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం 200 ml ఆఫ్ వాటర్ లేకపోతే వెజిటేబుల్ స్టాక్ వేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అయిపోయాక
ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ డార్క్ సోయా సాస్ వేసేయాలి. వేసేసాక స్టిర్ చేయాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసేస్తున్నాం. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది బాగా స్టిర్ చేసేద్దాం. ఇందులోకి కొన్ని కొరియాండర్ స్టెమ్ తీసుకోవాలి. కొత్తిమీర కాడలు తీసుకోవాలి. మళ్ళీ స్టిర్ చేసేయాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని అంటే వర్టికల్గా కట్ చేయాలి, నిలువుగా కట్ చేయాలి. వీటిని యాడ్ చేసేద్దాం. మిక్స్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేద్దాం. కొంచెం 1 టేబుల్ స్పూన్. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టిర్ చేసేసి కొంచెంసేపు రెస్ట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ మిక్చర్లోకి మనం 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేయాలి, వైట్ వెనిగర్. కొంచెం చాలా, ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి. సో ఇప్పుడు కప్లోకి కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులోకి వాటర్ వేసాక బాగా కలపాలి, అంటే కార్న్ స్టార్చ్ చేయాలి. ఇది ఎందుకు వేస్తామంటే ఇది మన మిక్స్చర్ని థిక్ చేయడానికి పనికొస్తుంది. కొంచెం కొంచెం వేస్తూ యాడ్ చేయాలి మొత్తం. ఫస్ట్ కొంచెం వేసాక మళ్ళీ స్టిర్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు చూడండి అంతా బాగా దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం షుగర్ వేయాలి, ఎందుకంటే మనం చాలా సాల్ట్ ఇంగ్రీడియంట్స్ వేసాము. సో బ్యాలెన్స్ చేయడానికి కొంచెం షుగర్ వేద్దాం. 1 pinch ఆఫ్ షుగర్. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసి సో ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసేద్దాం. 1 by 1 వేద్దాం. సో ఇప్పుడు మనం పన్నీర్ క్యూబ్స్ అన్నిటిని యాడ్ చేసేసాం. ఇప్పుడు మనం కింద నుంచి పైకి పుష్ చేయాలి. పన్నీర్కి అంతా గ్రేవీ అతుక్కోవాలి. సో ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. సో ఇది కొంచెంసేపు సిట్ అవ్వాలి. సో మనం పెట్టేద్దాం మూత. సో ఇప్పుడు మనం బండగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేద్దాం. కొంచెం క్రష్ చేసుకొని వేసేద్దాం. ఎక్కువ కాదు, 1 హ్యాండ్కి సరిపడా. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయింది. ఇందులో కొంచెం రఫ్లీ కట్ కొరియాండర్ని వేసేద్దాం, కొత్తిమీరని. వేసేసి మళ్ళీ స్టిర్ చేద్దాం.
సో ఇప్పుడు మన చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టైం వరకు కలుద్దాం. అంతవరకు బాయ్.